వైజాగ్ వన్డేలో మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది అని అడిగితే ఖచ్చితంగా 27వ ఓవర్ అని చెప్పాలి. అంతకు ముందు వరకు అంటే మొదటి 26 ఓవర్లో సౌత్ ఆఫ్రికా కేవలం 2 వికెట్లు కోల్పోయి 158 రన్స్ చేసింది. రన్ రేట్ 6 పైనే ఉంది. 350 కొడతారేమో అనిపించింది. కానీ ఎప్పుడైతే ప్రసిద్ధి కృష్ణ తన సెకండ్ స్పెల్ 27వ ఓవర్ మొదలు పెట్టాడో అక్కడే కథ మారింది. అక్కడ నుంచి చివరి వరకు కేవలం 112 పరుగులకే మిగిలిన 8 వికెట్స్ కోల్పోయి సౌత్ ఆఫ్రికా కుప్పకూలింది. దీనికి ప్రధాన కారణం మన చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ అంటే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లకు వణుకు పుడుతుంది. గణాంకాలు చూస్తే మీకే అర్థమవుతుంది. సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడిన కుల్దీప్ ఏకంగా 36 వికెట్స్ పడగొట్టాడు. ముఖ్యంగా ఈ రోజు 4 వికెట్లు తీయడంలో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. వన్డేలో ఒకే టీం పైన అత్యధిక సార్లు అంటే 5 టైమ్స్ 4 వికెట్లు తీసిన భారత బౌలర్గా కుల్దీప్ చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేపై జహీర్ ఖాన్ 4 టైమ్స్, వెస్టిండీస్ పై షమి 4 టైమ్స్ సాధించిన రికార్డులను కుల్దీప్ బ్రేక్ చేశాడు. వన్డేల్లో భారత్ తరపున అత్యధిక సార్లు 4 అంతకంటే ఎక్కువ వికెట్స్ తీసిన జాబితాలో కుల్దీప్ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం మహమ్మద్ షమి 16 టైమ్స్ టాప్ లో ఉండగా అజిత్ అగర్కర్ 12 టైమ్స్ సెకండ్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ 11 టైమ్స్ ఈ ఘనత సాధించి 3వ స్థానంలో నిలిచాడు. అనిల్ కుంబ్లే 10 టైమ్స్, జౌగల్ శ్రీనాథ్ 10 టైమ్స్ లాంటి లెజెండ్స్ ను కుల్దీప్ వెనక్కి నెట్టాడంటే విశేషం. వైజాగ్ స్టేడియం కి కుల్దీప్ యాదవ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ కుల్దీప్ బౌలింగ్ వేస్తే వికెట్ల వర్షమే. గతంలో 2019లో వెస్టిండీస్ పై ఇక్కడే హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 2017లో శ్రీలంకపై 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై 4 వికెట్లు తీశాడు. మొత్తంగా వైజాగ్ లో కుల్దీప్ యాదవ్ రికార్డు చూస్తే 13 వికెట్లు తీశాడు. వైజాగ్ పిచ్ మీద కుల్దీప్ కింగ్ అని మళ్లీ నిరూపించుకున్నాడు. మరి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ మ్యాజిక్ పై మీ అభిప్రాయం ఏంటి? రికార్డును కుల్దీప్ బ్రేక్ చేయగలడా? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.